అందరికీ నమస్కారం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేయకుండా చికెన్ అయితే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్ పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని పిల్లలు కూడా చాలా ఈజీగా చేస్తారు ఇలా చేసే చికెన్ అయితే. అలాగే మా ఛానల్ నచ్చితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చికెన్ అయితే అర్ధ కేజీ తీసుకొని 2 సార్లు కడిగి తీసుకున్నాను నీళ్ళతోని. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసి ఒక 4 చెంచాల నూనె వేసుకుంటున్నాను. ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత చికెన్ అయితే ఇందులోకి వేసుకుంటున్నాను. ఇలా చికెన్ వేసుకున్నాక ఇందులోకి పసుపు, ఉప్పు వేసుకోవాలా. ఉప్పు అయితే నాకు తగినంత వేసుకున్నాను. వేసి ఇలా కలబెట్టి మూత పెట్టి ఉడకనిచ్చుకున్నాము కొద్దిసేపు. ఇలా కొద్దిసేపు మూత పెట్టి ఉడకబెట్టిన తర్వాత మనకి చికెన్లో నీళ్ళన్నీ ఇలా బయటకు వచ్చాయి కదా, ఈ నీళ్ళు ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయి మనకు నూనె అనేది ఇలా బయటికి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకొని కలిపేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇంకా చికెన్ అనేది మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చిన్న మంట మీద కానీ పెద్ద మంట మీద కానీ కలబెట్టుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే కారం వేసుకున్నాము. అర్ధ కేజీ చికెన్కి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కలబెట్టేసి బాగా కలిసేలాగా కారం అంతా చిన్న మంట మీద ఒక 2 నిమిషాల సేపు మగ్గబెట్టుకుంటే మనకు కారపాసన అనేది ఉండదు. కారం వేసాం కదా ఇప్పుడు లాస్ట్న. ఇలా 2 నిమిషాల సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే జీడిపప్పులు వేసుకుంటున్నాను వేయించినవి. ఈ జీడిపప్పులు అనేది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. వేసుకోకపోయినా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి చేసి చూడండి. ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయ కూడా వేసుకోకుండా చాలా బాగుంటుంది. బ్యాచిలర్ పిల్లలు చేసుకోవచ్చు, వంట రాని పిల్లలు చేసుకోవచ్చు. ఇలా చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకున్నామంటే రసంలో నంచుకొని తినడానికి బాగుంటుంది, పప్పులో నంచుకొని తినడానికి బాగుంటుంది, అలాగే చపాతీలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మీరు ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, చాలా రుచిగా ఉంటుంది. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.